ఆంధ్రజ్యోతి ఎండీగా ఉన్నటువంటి వేమూరి రాధాకృష్ణ అలియాస్ మనం బూతుకృష్ణగా ముద్దుగా పిలుచుకునేటటువంటి రాధాకృష్ణ గారు ఉదయం పూట 11 గంటలకి హైదరాబాద్లోని బేగంపేటలో VTPVK అనేటటువంటి ఎయిర్ క్రాఫ్ట్లో 13 సీటర్ల స్పెషల్ ఫ్లైట్లో సింగిల్గా ఉదయం 11 గంటలకి హైదరాబాద్ బేగంపేటలో బయలుదేరి ఏదైతే గన్నవరం వెళ్ళి అక్కడ డీల్స్ చేసుకొని మళ్ళీ సాయంత్రం 4 గంటలకు అక్కడి నుంచి మళ్ళీ సింగిల్గా వచ్చినటువంటి పరిస్థితి 13 సీటర్ల స్పెషల్ ఫ్లైట్లో. మరి అంత రహస్య డీల్ ఏంటి? నాకు చాలా అనుమానాలు ఉన్నాయి. వీళ్ళ బతుకులు నాకు తెలుసు. ఒక పేపర్ నడిపే అతను ఆ 4,000 రూపాయల జీతంతో సైకిళ్ళ మీద పేపర్లు వేసుకొని బతికి ఈ స్థాయికి వచ్చినటువంటి వ్యక్తి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ స్పెషల్ డీల్స్, ఏ మధ్యలో ఏ బ్రోకర్ పనుల కోసం ఎవరికి బ్రోకరేజ్ చేయడానికి ఏ 100 కోట్ల డీల్స్కి మధ్యలో బ్రోకర్గా వెళ్ళటం కోసం సింగిల్గా వెళ్ళి ఏదైతే పొద్దున కూడా స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళి మళ్ళీ సాయంత్రానికి హైదరాబాద్ వచ్చాడో సమాధానం చెప్పాలి. నాకిప్పుడే తెలియాలి, తెలిసి తీరాలి. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది? ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, సకల శాఖల విధ్వంస మంత్రి, అదేవిధంగా వాళ్ళకి సంబంధించినటువంటి ఆ బ్రోకర్ పత్రిక, వీళ్ళందరూ పొద్దున పూట స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళి మళ్ళీ సాయంత్రానికి వచ్చేస్తారు. 13 సీట్ల స్పెషల్ ఫ్లైట్. Something is fishy.